మనకు నచ్చిన సెలబ్రిటీని చూసో, లేకపోతే మనకు నచ్చిన క్రికెటర్‌ని చూసో, వాళ్ళలాగే మనం కూడా టాటూ వేయించుకోవాలని అనుకుంటాం. కానీ వేయించుకున్నంత ఈజీ కాదు టాటూని తీసేసుకోవడం. నేను డాక్టర్ ధీరజ్ రెడ్డి, డెర్మడాక్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్‌లో చీఫ్ డెర్మటాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో మనం టాటూ అంటే ఏంటి, దాన్ని ఎలా తీసేయొచ్చు, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇలా పర్మనెంట్‌గా వేయించుకున్న టాటూని లేజర్‌తో తీసేయొచ్చా? దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో మనకు టాటూ రిమూవల్ ఏంటి అంటే, లేజర్ టాటూ రిమూవల్‌లో లేజర్ అనేది ఒక లైట్ ఎనర్జీ. ఈ లైట్ ఎనర్జీ అనేది స్పెసిఫిక్‌గా స్కిన్‌లో ఉన్న మిడిల్ లేయర్‌ని టార్గెట్ చేస్తుంది. ఈ మిడిల్ లేయర్‌లో ఉన్న ఇంక్ డిఫరెంట్ కలర్స్‌లో ఉండొచ్చు. బ్లాక్ కలర్ ఉండొచ్చు, గ్రీన్, బ్లూ, రెడ్, మన టాటూలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ కలర్ని టార్గెట్ చేసి అక్కడున్న ఇంక్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసిన తర్వాత మన బాడీ స్లోగా ఆ బ్రేక్ అయిన ఇంక్ని బాడీ నుంచి తీసేస్తూ వస్తుంది. సో ఇలా మనము చేయించుకోవడం ద్వారా, లేజర్ టాటూ రిమూవల్ ద్వారా టాటూని మనం పర్మనెంట్‌గా తీసేసుకోవచ్చు. ఈ లేజర్ టాటూ రిమూవల్ అనేది ఒక సెషన్ సరిపోతుందా? ఎంత టైం పడుతుంది? లేజర్ టాటూ రిమూవల్ ప్రతి సెషన్‌లో కొంత పిగ్మెంట్‌ని, అంటే కొంత ఇంక్‌ని మాత్రమే తీసేయగలదు. సో ఇలా మనకు రిపీటెడ్ సెషన్స్ అనేది రిక్వైర్మెంట్ పడుతుంది. ఎన్ని సెషన్స్ రిక్వైర్మెంట్ పడుతుంది అంటే, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ వచ్చేసి ఎటువంటి కలర్ ఉంది, ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఇంక్ ఉంటుంది, వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో రెడ్, బ్లూ ఇటువంటి కలర్స్ ఉన్నవి కొంచెం డిఫికల్ట్ అనమాట, కొంచెం టైం పడుతుంది. బ్లాక్ ఆర్ గ్రీన్ ఇటువంటివి ఉన్నవి కొంచెం ఈజీగా తీసేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా 6 to 10 సెషన్స్ అనేది రిక్వైర్మెంట్ పడుతుంది. అండ్ ఈ సెషన్కి మధ్యలో ఒక 1 month గ్యాప్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మనకు 6 to 10 months, అప్రాక్సిమేట్లీ 1 year వరకు టైం పట్టొచ్చు అంత టాటూస్ని మొత్తం క్లియర్గా చేసుకోవాలి అంటే. లేజర్ టాటూ రిమూవల్ సెషన్ అయిన తర్వాత స్కిన్లో ఎటువంటి చేంజెస్ జరుగుతుంది. లేజర్ అనేది ఒక లైట్ ఎనర్జీ, అక్కడ చాలా హీట్ జనరేట్ చేస్తుంది. సో దీనివల్ల పోస్ట్ లేజర్ స్లైట్ బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, కొంతమందిలో లైట్ బ్లిస్టర్స్ కూడా ఫామ్ అవ్వచ్చు. బట్ ఇదంతా మనకు ఒక 1 to 2 weeks లోపల సెటిల్ డౌన్ అయిపోతుంది. సో పోస్ట్ లేజర్ హెయిర్ రిమూవల్ ఆల్వేస్ మంచి సన్ స్క్రీన్ అనేది యూస్ చేయండి, మాయిశ్చరైజర్ యూస్ చేయండి, స్కిన్ అనేది ఎక్కువ ఇరిటేట్ అవ్వకుండా చూసుకోండి. అయితే లేజర్ టాటూ రిమూవల్ అందరూ చేసుకోవచ్చా, చేయించుకోకూడదు అన్న కేటగిరీలో ఎవరైనా ఉంటారా? దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా హైపర్ట్రోఫిక్ స్కార్స్, కెలాయిడ్స్ అని కొన్ని కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్లో ఏంటి అంటే, ఎప్పుడైతే స్కిన్ డ్యామేజ్ అవుతుందో, చిన్న దెబ్బ తగిలినా కానివ్వండి, చిన్నగా కట్ అయినా కానివ్వండి, స్కిన్ హీలింగ్ అనేది కొంచెం ఎగ్జాజరేటెడ్ స్టేట్లో ఉంటుంది. సో దీనివల్ల హీలింగ్ ప్రాసెస్ అవుతున్నప్పుడు స్కిన్ థిక్ అవుతుందన్నమాట. వీటినే హైపర్ట్రోఫిక్ స్కార్ లేదా కెలాయిడ్స్ అని అంటాం. ఎటువంటి స్కిన్ టెండెన్సీ ఉన్న వాళ్ళు యూజువలీ లేజర్ టాటూ రిమూవల్ చేయించుకోవద్దండి అని చెప్తాం. అసలు ఇన్ఫ్యాక్ట్ టాటూనే వేయించుకోవద్దండి అని చెప్తాం. ఎందుకంటే టాటూ వేయించుకున్నప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, నీడిల్ యూజ్ చేస్తారు అనేసి. ఆ నీడిల్ యూజ్ చేసినప్పుడు స్కిన్కి చిన్న చిన్న ఇంజురీస్ అనేవి జరుగుతాయి. అలా ఇంజురీ అయినప్పుడు హీలింగ్ ప్రాసెస్లో ఎక్సెసివ్గా హీల్ అయిపోయేసి ఎక్కడైతే టాటూ వేయించుకుంటారో అక్కడ స్కిన్ అనేది బాగా థిక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి టెండెన్సీ ఉన్న వాళ్ళు టాటూ వేయించుకోకండి, అండ్ లేజర్ టాటూ రిమూవల్ కూడా మీరు కన్సిడర్ చేయకండి. సో ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో మీకు ఇటువంటి కండిషన్ ఉంటే ప్రాపర్గా మెన్షన్ చేయండి మీకు ఇటువంటి కండిషన్ ఉంది అనేసి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ వీడియో చూసాక లేజర్ టాటూ రిమూవల్ ఎలా పనిచేస్తుందో మీకు తెలిసింది అనుకుంటున్నాను. సో మీరు లేజర్ టాటూ రిమూవల్ చేయించుకోవాలి అనుకుంటే ఆల్వేస్ ఒక ఆథరైజ్డ్ డెర్మటాలజిస్ట్ దగ్గర మాత్రమే చేయించుకోండి. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డెర్మడాక్ క్లినిక్ని విజిట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.